హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఇట్లు శ్రావణి వర్మ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. అలాగని ప్రతిదీ డీటెయిల్గా ఏమి నేను వీడియో అనేది ఈరోజు షేర్ చేయట్లేదు, కొన్ని క్లిప్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇంక ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం మనం వీడియో వ్లాగ్స్ ఎక్కువ షేర్ చేయడం వల్లనే మనకి త్వరగా ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. షార్ట్స్ వల్ల మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. షార్ట్ ఏంటంటే ఎవరికైనా నచ్చితే ఓపెన్ చేస్తారు కాబట్టి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒకటే మనకి యూజ్ ఉంటుంది. దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు షార్ట్ వల్ల. వీడియోస్ వల్లనే మనకి త్వరగా ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. అది కూడా 8 మినిట్స్కి ఎక్కువ పెట్టాలి కానీ తక్కువ అనేది పెట్టకూడదు. మరి నాకు అంత ఇంకా నేను చాలా నేర్చుకోవాలి ఎడిటింగ్ అది. ప్రెజెంట్ అయితే కొంతవరకు ఒక 30, 40% నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఈరోజు కూడా బానే ఎడిటింగ్ అది చేశాను అని అనుకుంటున్నాను నా వరకు నేను. కొద్దిగా ఛానల్‌ని అందరూ సపోర్ట్ చేయండి. మార్నింగ్ లేవగానే వాటర్ అనేది ప్లాంట్స్‌కి వేసేసాను. నెక్స్ట్ ఇంకా ఎగ్స్ బాయిలింగ్‌కి పెట్టేసి ఇక్కడ నేను కర్రీ కూడా ఒకవైపు ప్రిపేర్ అవుతుంది. నేను ఫుల్ వీడియో ఏం తీయలేదు కర్రీకి. క్యాబేజ్, శనగపప్పు, టమాటీ కర్రీ అనేది ఇక్కడ నేను కుక్ చేస్తున్నాను. ఈరోజు లంచ్ ప్యాకింగ్ కూడా నేను మీకు చూపిస్తాను పిల్లలవి. రైస్ అది కుక్ అయిపోయాక కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా అది వీడియో అనేది మీకేం షేర్ చేయలేదు. ఇక్కడ మీరు ఏదైతే కుక్ చేసుకుంటారో పిల్లల కోసమని మనం ఫాస్ట్‌గా బాక్స్‌లో అది వేసేయకంటే ఇలాగ ఫస్ట్ ప్లేట్‌లో వేసుకొని కొంతసేపు ఫ్యాన్ దగ్గర చల్లారబెట్టుకోండి. హస్బెండ్ బాక్స్ అయినా సరే, పిల్లలదైనా సరే, మనకి ఏదో కొంచెం పనులున్నాయి వాళ్ళకి ఫాస్ట్‌గా పంపించేద్దాం అంత హడావిడి ఏం లేకుండా నెమ్మదిగా ముందు వాళ్ళకి మనం కుక్ చేసిందే వాళ్ళ కోసం కాబట్టి మరి వాళ్ళు తినేటట్టు ఉండాలి కాబట్టి మనం ముందు రైస్ అనేది ఇలా ప్లేట్‌లోకి, కర్రీ కూడా ఒక ప్లేట్‌లో తీసి ఫ్యాన్ కింద చల్లారబెట్టుకొని అప్పుడు ఇలా బాక్సెస్‌లో వేసుకోండి. ఫస్ట్ మా బాబు వెళ్ళిపోతాడని చెప్పి నేను ఫస్ట్ బాబు కోసం అని చెప్పి ప్లేట్‌లోకి తీసి చల్లారబెట్టుకొని బాక్సెస్ అనేవి ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంక మా బాబుకి ఇలా ప్యాక్ చేశాను నేను రైస్. ఒక కప్ ఆఫ్ రైస్, కొంచెం ఒక బాక్స్‌లోని కర్రీ అనేది పెట్టాను. నేను మాక్సిమం టైంలో ఎక్కువ కర్రీస్ అవి రైస్‌లో కలపను. వాళ్ళు కలుపుకొని తింటారు. కర్రీ అనేది మనం కలిపితే వాళ్ళకి చప్పదనం అనేది వచ్చేస్తది. ఇంకా బాబుకి ఇలా నేను కివీ ఫ్రూట్ అని పెట్టి వాటర్ బాటిల్ అవి ప్యాక్ చేసి పంపించాను. టిఫిన్ కూడా దోస, ఎగ్ అనేది నేను బ్రేక్‌ఫాస్ట్‌కి ఇచ్చాను. తర్వాత మా హస్బెండ్‌కి కూడా ఇక్కడ బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను. సేమ్ ఆయనకి కూడా అలాగే ప్యాక్ చేస్తున్నాను నేను. ఇంకా ముగ్గురికి 3 ఫ్రూట్స్ అనేవి ఇంట్లో ఉండిపోతే ముగ్గురికి 3 ఫ్రూట్స్ అనేవి నేను పెట్టేశాను. బాబుకి కివి పెట్టాను. మా హస్బెండ్ బాక్స్ కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ మా హస్బెండ్ బాక్స్ కూడా నేను ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆయనకి టిఫిన్ అనేది కూడా ప్రిపేర్ చేయాలి. యాక్చువల్లీ యెస్టర్‌డే అదే ముందు రోజు ఎగ్ దోస అనేది ప్రిపేర్ చేయమన్నారు. కానీ నేను ముందు రోజు చేపల పులుసు అది కుక్ చేశాను. ఇంక చేపల పులుసుతో దోస ఏం బావుంటదని చెప్పి ఇంకెప్పుడైనా చేస్తానులెండి అనేసాను గానీ, యాక్చువల్లీ నేను నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి ఆయన టిఫిన్‌కే నేను ఎగ్ దోస అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఆయనకి ఎగ్ దోస అంటే చాలా ఇష్టం. మార్నింగ్ కూడా టిఫిన్ ఇంటి దగ్గర తినరు. ఆఫీస్‌కి వెళ్ళాకే తింటారు. పనులన్నీ చూసుకొని ప్రశాంతంగా కూర్చొని ఆఫీస్‌లోనే టిఫిన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. నేను ఏదైనా కుక్ చేస్తే అది టిఫిన్ అనేది బాక్స్ పెట్టేస్తే ఆయన అక్కడ తింటారు. ఇంకా ఎగ్ దోస అడిగారు కదా అని చెప్పి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మనం నార్మల్‌గా దోస అనేది ఏ బ్యాటర్ దేనితో చేసుకుంటామో అదే బ్యాటర్‌ను దోసలో వేసేసుకొని ఎగ్ అనేది బీట్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు అనేది ఒక బౌల్‌లో వేసుకొని చక్కగా వేసుకొని ఇక్కడ దోస పైన వేసేసుకోవడం మీరు చక్కగా. ఎగ్ దోస అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా క్రిస్పీగా, సాఫ్ట్‌గా ఉంటది. మంచి టేస్ట్ కూడా చాలా బావుంటది. కావాలంటే మీరు పైన మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్ దోస రెడీ అయిపోయింది. ఆయనకి బాక్స్ పెట్టేసాను టిఫిన్ కూడా. దాంతో పాటు చట్నీ కూడా పెట్టాను. ఇంకా ఆయనకి కూడా 1 కప్ అదే లంచ్ అండ్ ఒక ఫ్రూట్ ఇంకా టిఫిన్ కూడా పెట్టేసాను. నాప్కిన్ అది అంత కామనే కాబట్టి అదంతా ప్యాక్ చేసి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఫస్ట్ బాబు వెళ్తాడు 8:00కి. నెక్స్ట్ 8:30కి మా హస్బెండ్ ఎళ్తారు. లాస్ట్‌లో పాప ఎళ్తది. ఇంక ఇది పాప బాక్స్ అనమాట. పాపకు కూడా అంతే. ముగ్గురికి 3 ఫ్రూట్స్ అనేవి ఇంట్లో ఉండిపోతే ముగ్గురికి 3 ఫ్రూట్స్ అనేవి పెట్టేసాను. ఇంక వాళ్ళు వెళ్ళిపోయాక పనులన్నీ కంప్లీట్ అయిపోయి నాకు అన్ని క్లీనింగ్ అవి చేసుకున్నాను. అవేం నేను వీడియో తీయలేదు. ఇక్కడ పూజ సామాన్లు అవి ఉండిపోతే అవి నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. యాక్చువల్లీ ఇది నేను ఈ పూజ సామాన్లు అవి మీకోసమే చూపిద్దామని చెప్పి ఒక 5 డేస్ ఈ పూజ ఇవన్నీ నేను క్లీన్ చేసుకోకుండా పక్కన పెట్టాను. ఏ విధంగా అయితే క్లీన్ చేస్తాం ఏంటనేది చూపిద్దామని నేను ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను మీకు. వీడియో అనేది ఇప్పుడు షేర్ చేస్తున్నాను. పూజ సామాన్లన్నీ ఇలా నేను హాల్‌లో అవి పెట్టుకొని ప్రశాంతంగా టీవీ చూస్తూ క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అపార్ట్మెంట్స్ కాబట్టి మనకి బయటకి వెళ్ళి అక్కడ ఏమి క్లీన్ చేయడం అది అవ్వదు. ఇంట్లోనే కూర్చోవాలి. అయితే వంటగదిలో క్లీన్ చేసుకోవాలి. ఇంకా కిచెన్‌లో నేను క్లీన్ చేయను మ్యాక్స్ ఇక్కడ హాల్‌లో కూర్చొని కిందన ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే అది కిందన వేసేసుకొని చక్కగా అన్ని సామాన్లు పెట్టుకొని వాటర్ అది అన్నీ నేను ఒకేసారి పెట్టుకుంటాను. నేనేమి యూజ్ చేస్తానంటే పీతాంబరి, మనం బీచ్‌కెళ్ళేటప్పుడు నేను కంపల్సరీ ఇసుక అనేది తెచ్చుకుంటాను. శాండ్ అనేది, అది చింతపండు. ఈ మూడిటితో నేను పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి చూడండి. మనం
కాసేపు దాని మీద ఓపికగా పడి క్లీన్ అనేది చేయాలి. ఫాస్ట్‌గా ఏదో తోమేసామంటే అవ్వదు. మనం వంటగదిలో నిల్చొని తోమితే మాత్రం ఫాస్ట్‌గా ఏదో తోమేసామనే ఫీలింగే ఉంటది. అందుకే నేను కూర్చొని ప్రశాంతంగా ఇలాగ క్లాత్ ఏసుకొని టీవీ చూస్తూ కాసేపు తోముకుంటాను. చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో. ఫస్ట్ ఎలా ఉన్నాయి ఎంత బ్లాక్‌గా ఉన్నాయి. యాక్చువల్లీ మీ గురించి అని చెప్పి నేను ఒక 5 డేస్ అలాగా ఇవి తోమకంట ఉంచాను. ఆ 5 డేస్ నేను సిల్వర్ ఐటెమ్స్‌తోని పూజ అనేది చేసేసుకున్నాను. ఇంకెప్పుడైనా మీరు క్లీన్ చేసుకునేటప్పుడు పూజ సామాన్లు ఎండలో పెడతారు చాలామంది. త్వరగా ఎండిపోతాయని చెప్పి. అలా కాకుండా ఇలాగ క్లాత్ వేసి కిందన క్లాత్ వేసేసుకొని ఇంట్లోని ఎక్కడైనా పూజ గదిలోనైనా సరే, హాల్‌లో ఎక్కడైనా ఒక సైడ్‌న వేసేసుకొని మంచి క్లాత్ అది తీసి శుభ్రంగా తుడుసుకొని పెట్టుకోండి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి పూజ సామాన్లు కూడా. ఇంక అదంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నేను ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాను బయటికి వెళ్ళి. ఇంక ఈవినింగ్ కూడా కొద్దిగా క్లైమేట్ అది చేంజ్ అయింది. వర్షం పడతదేమో అని చెప్పి ముందే వెళ్ళి తెచ్చేసుకున్నాను ఫ్రూట్స్ అవిని. ఇంక తెచ్చుకున్నవన్నీ మనం ఎంత చక్కగా ఫాస్ట్‌గా నీట్‌గా ఎక్కడివక్కడ పెట్టుకుంటే మనకు కూడా ఏది ఏ రోజు పిల్లలకి పెట్టాలి, బ్రేక్‌కి మనం కూడా ఎప్పుడు లంచ్ అయ్యాక ఒకటి ఫ్రూట్ తిన్నా మంచిదే, డిన్నర్ అయ్యాక తిన్నా మంచిదే. అలా మనం అన్నీ ముందే అన్నీ బాక్సెస్‌లో పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఎక్కడేం పెట్టుకున్నామో అన్నీ ఐడియా ఉంటాయి. తీసుకొని తినడానికి కూడా బావుంటాయి. అలా కవర్స్‌తో పెడితే మనం చాలా రేట్ ఎక్కువ కాబట్టి ఫ్రూట్స్ త్వరగా పాడైపోతాయి. ఇలాగ తెచ్చుకున్నాక శుభ్రంగా అన్నీ డివైడ్ చేసుకొని ఇలాగ పెట్టుకోండి. అప్పుడు తినడానికి కూడా మనకి హ్యాపీగా అనిపిస్తాయి. ఇంకా అన్నీ ఇలాగ డివైడ్ చేసేసుకొని దేనికి దానికి సెపరేట్ చేసేసుకున్నానింక. రోజు మీరు మీ రెగ్యులర్ డైట్ చేసేవాళ్ళు గానీ, అదే మామూలుగా మనం ఇంట్లో తినే ఫుడ్ గానీ, ఒక ఫ్రూట్ గానీ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది మీ బాడీకి. ఇంకా వర్షం కూడా చాలా గట్టిగా పడింది. ఆ ఫ్లవర్ అనేది రోజు చెక్ చేసుకుంటాను ఉన్నదా? లేకపోతే కిందన పడిపోయిందా? ఈ గాలికి గానీ, వర్షానికి గాని అని చెప్పి. నాకైతే దేవుడికి పెడతాను. లేదంటే అలా ఉంచేస్తాను. అంత ఫాస్ట్‌గా నేను పెట్టుకోను ఫ్లవర్స్. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్‌లకి వాటికెళ్ళి సవరాలు అవి యేసుకుంటే పెట్టుకుంటాను గానీ, లేదంటే ఫ్లవర్స్ అన్నీ అలాగే పెంచుకుంటా. నాకలా ఇష్టం. ఈ క్లిప్ అనేది నేను ఇప్పుడు ఏదైతే బ్రెడ్‌ది చేస్తున్నానో గార్లిక్ బ్రెడ్ ఆమ్లెట్ నేనది షార్ట్ కింద పోస్ట్ చేశాను. ఎవరైనా చూస్తారో చూడరా అని చెప్పి నేను వీడియోలో కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ గార్లిక్, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని ఎగ్ కూడా వేసుకొని చక్కగా బీట్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, కొరియండర్ కూడా వేసుకొని చక్కగా కలుపుకున్నాక అలా ప్యాన్ అది పెట్టుకొని బ్రెడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఎన్ని బ్రెడ్స్ అవి దాంట్లో డిప్ చేసి అప్పుడు మీరు ప్యాన్‌లో వేసుకోవాలి. మీద వేశాక మీరు ఎక్కువసేపు ఏం కలపకండి. అలా లిడ్ పెట్టుకున్నాక కొంసేపు పోయాక చెక్ చేసుకోండి. చూడండి ఎంత బాగా ఫ్లఫీగా కనిపిస్తుందో. ఇంకా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకొని అది కూడా మీరు లిడ్ అనేది పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వచ్చిందో. ఫైనల్లీ మనకి గార్లిక్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అలాగా మేము బయటకనేది వెళ్ళాము. చిన్న పని మీద వెళ్తే ఆ పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక పిల్లలు అక్కడ పానీపూరి తింటామంటే సరే అని చెప్పి వాళ్ళకి కూడా పానీపూరి అనేది ఇచ్చాం. తిన్నారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. రెగ్యులర్‌గా ఏం తినరు. ఎప్పుడో మంత్లీ ట్వైస్ తింటారంతే. అది కూడా ఒక్కోసారి అవ్వదు ఇంకా. వీక్లీ ట్వైస్ అది తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, ఎప్పుడో మనం రెగ్యులర్‌గా తింటే తప్పు గానీ, ఎప్పుడో తింటాం కాబట్టి అది నో ప్రాబ్లమ్. మంత్లీ వన్స్ కూడా చాలా కష్టం అవి తినడం. ఇంక ఓకే. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.